మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము. మన ఈ బ్రతికి ఉన్న ఈ మధ్య కాలంలో ఎంతో గొప్ప కాలం అండి. మనము ఒక పుట్టుక భూమి మీదకి వచ్చినాక, అంటే మనము ఊహ తెలిసాక ఒక ప్రణాళికని వేసుకోవాలి. మనిషి జన్మ అనేది ఎంతో గొప్పది అండి. ఇప్పుడు మనకు అంతకుముందు జన్మలు గుర్తుండవు కదా. ఎన్నో వేల జన్మల తర్వాత పురుగుగా, నక్కగా, కుక్కగా, పిల్లిగా, కప్పగా, బల్లిగా, ఇలా చీమల, ఇలా ఎన్నో వేల జన్మల తర్వాత ఏ జన్మ అనేది మనకు గుర్తుండదు కదా. అలా ఎన్నో వేల జన్మల తర్వాత మనిషి జన్మ అనేది చాలా గొప్పది. దాన్ని మనం గౌరవించాలి. మన పుట్టుకని మనం గౌరవించాలి. ఊహ తెలిసాక మంచి దారిలో వెళ్తూ మన జీవితాన్ని ప్రణాళిక వేసుకుంటూ మన జీవితానికి ఒక పరమార్థం ఇచ్చుకోవాలి. ప్రతి పుట్టుక కారణం లేకుంటేనే భూమి మీదకి రాదు కదా. మనం పుట్టినందుకు మన జన్మ సార్థకత చేసుకోవాలి. జీవితాన్ని వృధా చేసుకుంటూ పోతే ఏమొస్తుంది? వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదు. అందుకోసమే టైము చాలా వాల్యుబుల్ అని చెప్తారు చాలామంది. ఆ టైము ఉన్నప్పుడే మనం మనిషిగా పుట్టినందుకు మనకు ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో చూసుకొని సంతోషంగా, ఈ ప్రపంచం మొత్తం మెచ్చుకోకుండా మనల్ని చూసి అబ్బా వీళ్ళు చాలా మంచివారే, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారే, అందరితో చాలా చక్కగా మాట్లాడతారు అన్న ఒక ఒక్కరికన్నా ఇన్స్పిరేషన్గా మనం బ్రతికి తీరాలి. అదే కదా జన్మ. మన కోసం మనం బ్రతికితే ఏం అర్థము? అది స్వార్థం అవుతుంది. మన కోసం మనం బ్రతికితే అది పుట్టుకే కాదు. నాకు తెలిసైతే మనల్ని నమ్ముకున్న వారిని, అమ్మ, నాన్న, అక్క, చెల్లెళ్ళు, ఇలా ఎన్నో బంధాలు ఉంటాయి. ఆ అన్ని బంధాలని కాపాడాలి. అప్పుడే మనిషి పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది. అంతే కదా. ఈ ద్వేషాలు ఇవన్నీ మానేయండి. వారు ఇలా అన్నారు, వీరు అలా అన్నారు అనేవి అవన్నీ మనసులో నుంచి తీసేసేయండి. ఎవ్వరూ కూడా కచ్చలు పెట్టుకొని ఏం చేయరు. కొంతమంది ఉంటారు అంతే. అందరూ మంచివారే. అందరితో మంచిగా ఉండండి. ప్లీజ్ మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఎందుకంటే నారు పోసిన వాడు నీరు పోస్తాడు బ్రతకడానికి.